వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న. పరీక్ష అనగా ఒక ప్రత్యేకమైన పనిముట్టు, పద్ధతి లేక నైపుణ్యం ద్వారా విద్యార్థుల యొక్క నైపుణ్యం మరియు పరిమాణం తెలుసుకోవచ్చును అని పరీక్ష నిర్వహించిన వారెవ్వరు? ఆప్షన్ 1 పిఎం జోసెఫ్, ఆప్షన్ 2 డిఏ సార్జెంట్, ఆప్షన్ 3 హోరాల్డ్ ఎం బారో, ఆప్షన్ 4 టైర్ అండ్ ఫేస్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3 హోరాల్డ్ ఎం బారో. మరో ప్రశ్న. పుషప్స్ చేసే సమయంలో మోచేయి ఏ కోణంలో వంచాలి? ఆప్షన్ 1 30 degrees కోణం, ఆప్షన్ 2 60 degrees కోణం, ఆప్షన్ 3 90 degrees కోణం, ఆప్షన్ 4 120 degrees కోణం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3 90 degrees కోణం. మరో ప్రశ్న. వ్యాయామ విద్యా పరీక్షలలో ఓవరాల్ టెస్ట్ లేక రిటన్ టెస్ట్ అనేది ఏ రకమైన పరీక్ష? ఆప్షన్ 1 నాలెడ్జ్ టెస్ట్, ఆప్షన్ 2 అండర్స్టాండింగ్ టెస్ట్, ఆప్షన్ 3 ఇంటెలిజెంట్ టెస్ట్, ఆప్షన్ 4 పైవన్నీ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 4 పైవన్నీ. మరో ప్రశ్న. ఏకరీతి ప్రమాణానికి గల మరొక పేరు? ఈ ప్రశ్న డిఎస్సి పీడీ 2018లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 యథార్థత, ఆప్షన్ 2 విశ్వసనీయత, ఆప్షన్ 3 లక్ష్యాత్మకత, ఆప్షన్ 4 ఆచరణాత్మకత. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3 లక్ష్యాత్మకత. మరో ప్రశ్న. హార్వర్డ్ స్టెప్ టెస్ట్ నందు మహిళలకు బెంచ్ ఎత్తు ఎంత ఉండాలి? ఆప్షన్ 1 10 అంగుళాలు, ఆప్షన్ 2 12 అంగుళాలు, ఆప్షన్ 3 16 అంగుళాలు, ఆప్షన్ 4 18 అంగుళాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 12 అంగుళాలు. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. మేము అడిగే ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము.